అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 20,000 ఎకరాల వరి పంట నష్టం జరిగిందని శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు తుఫాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతి జిల్లాకి ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి గ్రామానికి అధికారులను పంపించి ఏ విధమైన ప్రాణ నష్టం కలగకుండా చూస్తామన్నారు. మత్స్యకారుల ప్రతి కుటుంబానికి కూడా 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. ఆక్వా హార్టికల్చర్ వ్యవసాయ రంగాల్లోని వివిధ నష్టం జరిగిందని క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రతి రైతును ఆదుకుంటామని అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో ఊరుంది. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడితే ఒక 20,000 ఎకరాలు నీరుతో ముంచుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అరటి ఉంది, కోకో ఉంది, చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఎవరికైతే నష్టం జరిగింది, నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా నేను వ్యవసాయ శాఖ మంత్రిని, నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకే డిపార్ట్మెంట్కి కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి మా డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి. వరి ఎంత పోయింది, హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్లో స్పెషల్ చెరువులు ఏవి లాస్ వచ్చింది, మొత్తం వ్యవసాయ అనుబంధానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత నష్టం వచ్చిందో స్పష్టంగా ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలన్నీ చూసి రిపోర్ట్ అంతా తయారు చేయమని చెప్పాం. 5 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహాయం కూడా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో 25 నుంచి వేటకి వెళ్ళడం లేదు, వాళ్ళకి కనీసం తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాళ్ళకు కూడా 50 కేజీల బియ్యం ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం, తప్పనిసరిగా ఎన్యూమరేషన్ చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం.